హాయ్ అండి. మన శ్రావణ మాసంలో ఎవరికి నచ్చినట్టు అట్లా చేసుకుంటారు కదా. నేనైతే మా ఇంట్లో శ్రావణ మాసానికి అయితే రెడీ చేసుకుంటున్నాను అన్ని. ఇదిగోండి రెడ్ కలర్ క్లాత్ అయితే నేను 1 మీటర్ తీసుకున్నాను. ఫస్ట్ ఇట్లా మడతేసుకొని తర్వాత ఇంకొక మడతేసుకోండి. ఇట్లా 4 మడతలు వేసుకోండి. అన్ని ఇట్లానే ఒక సైడ్ మన కళ్ళు పెట్టుకోండి. ఇట్లా 2 3 కొద్దిగా క్లాత్ ఎగస్ట్రా వచ్చింది. దీన్ని ఇట్లా లోపల పెట్టుకోండి. ఇదిగోండి మడత అయితే చూసారు కదా. ఈ క్లాత్ ఇంకా కలసానికి పెట్టుకోవటమే. ఈ క్లాత్ కి అయితే ఇట్లా మడతేసుకున్న తర్వాత మనం గుర్తుగా ఒక గీస్ ముక్క తీసుకొని ఇట్లా గీసుకోండి. ఇట్లా ఒక ఫింట్ వేసిన అమ్మవారిని అయితే క్లాత్ కి ఫింట్ అవటానికి ఈ పేపర్ అయితే తీసుకున్నాను. ఇంక ఇట్లా నీట్ గా వేసుకోండి. దాని మీద ఇదిగోండి మొత్తం ఇట్లా డ్రాయింగ్ అయితే వేసుకోండి. దీనికైతే నేను ఇప్పుడు పెయింటింగ్ అయితే వేస్తున్నాను. చూద్దాం ఎలా వచ్చిందో. చూశారు కదా, అమ్మవారి బొమ్మ అయితే రెడీ అయిపోయింది. నాకు వచ్చినంత వరకు అయితే ఈ అమ్మవారి బొమ్మ అయితే రెడీ చేశాను. ఇది నేను కలసం దానికి క్లాత్ పెట్టడానికని ఇట్లా అయితే వేసాను. చూడండి, నా దగ్గర ఉన్న కలర్స్ మొత్తం అట్లా వేసి నాకు నచ్చిన కలర్స్ అలా వేసి దానికి ఇట్లా స్టోన్స్ కూడా అంటించాను. ఇట్లా స్టోన్స్ ఇట్లా నాకు నచ్చినట్టు అట్లా డెకరేషన్ అయితే చేశాను. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లా చేసుకుందాం అంటే మనకు బయట అమ్మవారి బొమ్మలు అలా దొరుకుతాయి. లేదు, నేను ఓన్గానే చేసుకుందామని ఇట్లా అయితే అమ్మవారి బొమ్మ డ్రాయింగ్ వేసి, ఇది అమ్మవారి బొమ్మ ఇది వేసిన కాడ నుండి లాస్ట్ వరకు ఎలా వచ్చిద్దని చాలా టెన్షన్ పడినాను. చాలా బాగా వచ్చింది. ఇది వేసేటప్పుడు కూడా నా మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా అయితే చాలా ఇష్టంగా అయితే వేసాను. ఇదైతే ఇట్లా నేను ఓన్గానే తయారు చేయాలని అనుకున్నాను, చేశాను. ఇట్లా నేను ఓన్గానే ఇంట్లో అయితే అమ్మవారి డ్రాయింగ్ తయారు చేసి కలశానికి పెట్టి ఈ క్లాత్ పూజ చేసుకుందామని అనుకుంటున్నాను. పూజ అలా అయిపోయాక మన ఇంట్లో పెద్దవాళ్ళు అయితే శారీలోకి అలా కుట్టించుకోవచ్చు. ఇదైతే మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.